Ladies and gentlemen, presenting the biggest DJ in the country, DJ Yash. Give him round of applause. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇప్పుడు ఒక పని చేద్దాం, పార్టీ మొదలు పెడదాం. న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్దాం. ఐ లవ్ యూ ఆల్. Love you all. కుణాల్, సార్. ఏం ప్రాబ్లం లేదు కదా? లేదు సార్, ఎలాంటి ప్రాబ్లం లేదు. పైగా మీరు చాలా బాగా ఖర్చు చేశారు. సూపర్. మళ్ళీ చెక్ చేసుకో, ఎటువంటి సమస్య రాకూడదు. నా ఫస్ట్ ఈవెంట్. ఆల్ రైట్. ఇలా చూడు అరవింద్, నువ్వేం కంగారు పడకో. అంత పక్కగా ఉంది. షో అద్భుతంగా వస్తుంది. ఓకే, కమాన్. టెన్షన్ వద్దులే, నువ్వు అన్నీ చూసుకుంటావు కదా. కనీసం ఈ న్యూ ఇయర్ పార్టీ ఉంది కదా, ఇదైనా సరే మంచిగా జరుగుతుంది అనుకుంటున్నా. క్రిమినల్స్ మనకి లీవ్ ఇచ్చేశారు. చాలా సంతోషించకు, సమస్య చెప్పి మరీ రాదు. అరే దయ్యా, ఏంటి నువ్వు ఎప్పుడు ఇలా అపశకనంగానే మాట్లాడుతుంటావా? థ్యాంక్ యూ సార్, మీ టీంతో పాటు మా పార్టీకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ఆగు, ఇప్పుడే వస్తున్నాను. సరే. హలో. అదేమిటంటే నేను అది పంకజ్ ఎలా డాన్స్ చేస్తాడో చూసొస్తాను. ఆహా, వెళ్ళు వెళ్ళు. అరే ఒక్క నిమిషమేరా. హాయ్. హాయ్. నైస్, చూడ్డానికి చాలా బాగున్నారు. నైస్ కలర్. థ్యాంక్ యూ. మీరు కూడా చూడడానికి అందంగా ఉన్నారు. బాగున్నానా? థ్యాంక్ యూ. ఒంటరిగా డాన్స్ చేస్తున్నారా? ఒంటరిగానా? లేదు, పూర్వి కూడా ఉంది. పూర్వి ఎక్కడ? పూర్వి ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళిందో? వచ్చింది. సరే, నువ్వు ఉన్నావు కదా. వెళ్ళింది. మ్యూజిక్ బాగుంది కదా? మ్యూజిక్ బాగుంది, కానీ చాలా స్పీడ్గా ఉంది. అది మనకి సెట్ అవ్వదు. ఫాస్ట్ గా ఉంటాయంటే పద వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. కమాన్ కమాన్. నువ్వు చిన్న కుర్రాడివి కదా, నువ్వు వెళ్ళు. ఓకే. బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు టైం వచ్చింది పోయిన సంవత్సరాన్ని మర్చిపోవడానికి. నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు. ఫన్ చేసుకుందామా? ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? లైట్స్ ఆఫ్. రెడీ? 10 9 8 7 6 5 4 3 2 1. Happy New Year! God bless you all. Dash! డాష్ ఏమైంది నీకు? డాష్ తప్పకండి. ఒక్క నిమిషం జరగండి. బాస్, ఇతనికి హార్ట్ అటాక్. మై గాడ్, వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయండి. ఓకే. ఇలా చూడండి, ఎవరు ఏ వస్తువు ముట్టుకోవద్దు, సరేనా? డోంట్ వరీ డాష్, నీకేమీ సరి అవుతుంది. డాష్ కంగారు అవ్వకు. డోంట్ వరీ. కేమీ అవ్వదు డాష్.
ఓ మై గాడ్, ఇతను రెస్పాండ్ అవ్వడం లేదు. వెంటనే సిటీ స్కాన్కి రెడీ చేయండి. ఒక నిమిషం, స్కాన్ ఆపండి. వెంటనే బయటికి తీయండి. అరే, ఇతనికి పల్సే లేదేంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? డాక్టర్ సార్, డాష్ బాగున్నాడు కదా? ఐఎమ్ సారీ, మేము డాష్ని కాపాడలేకపోయాము. ఏంటి? నేను సిఐడికి ఇన్ఫార్మ్ చేయాలి. వాట్? ఇంతకుముందు బానే ఉన్నాడు కదా, సడన్గా వాడికి ఏమైంది? వాడు చనిపోయాడు, ఇప్పుడు మా ప్రాణాలు కూడా తీస్తారు. నా కంపెనీ స్టార్ట్ చేసే ముందే మునిగిపోయింది. అది కాకుండా ఆ డాక్టర్ సిఐడికి ఎందుకు కాల్ చేస్తున్నారు? ఈ డాక్టర్ జయేష్ ఎక్కడా? సార్, ఇక్కడ జరిగిన ఏ విషయమైనా సరే దయచేసి మీడియా దగ్గర చెప్పకండి సార్. సార్, ఇది మన కంపెనీ మొదటి ఈవెంట్ సార్. ఇలా జరిగితే ఎలాగ సార్? ఆపండి. ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో అది మాత్రం చెప్పండి. డీజే ఎలా చనిపోయాడు? ఎయిర్ ఎంబాలిజం ద్వారా జరిగింది. హాయ్ సార్, నేనే డాక్టర్ జయేష్. నేనే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పింది. డాక్టర్ గారు, మీరు ఖచ్చితంగా చెప్పగలరా ఎయిర్ ఎంబోలిజం వల్ల చనిపోయాడని? అవును సార్, ఇదైతే పక్కా. మనీష్ మరణానికి కారణం ఎయిర్ ఎంబాలిజం వల్లే జరిగింది. డాక్టర్ సార్, ఈ ఎయిర్ ఎంబాలిజం అంటే ఏంటి? గాల్లో ఏర్పడే బబుల్స్ దయా, అవి మనిషి గుండెలకు గనక వెళ్ళాయంటే అదొక బ్లాకేజ్ ని ఏర్పరుస్తుంది. హార్ట్ అటాక్ రావడంతో మనిషి చనిపోతాడు. అదేలా? ఇదిగో ఇదే సిరంజ్, ఇది మెడిసిన్. దీన్ని పేషెంట్లోకి మనం ఇంజెక్షన్ చేస్తాం. కానీ ఇంజెక్షన్ వేయడానికంటే ముందు డాక్టర్ కానీ నర్సు కానీ సిరెంజ్ని లైట్గా ఇలా ప్రెస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇందులోంచి మందుని నెమ్మదిగా బయటికి పంపుతారు. అలా ఎందుకు చేస్తారంటే ఇందులో కొంచెం ఎయిర్ ఉన్నా కూడా దాన్ని ఇలా చేయడం ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది. ఈ గాలి బాడీలోకి పోవడం వల్ల ఎయిర్ ఎంబాలిజం ఏర్పడి ఉంటుందా? దయా, చిన్న మైన్యూట్ చేంజెస్ వల్ల ఎయిర్ ఎంబోలిజం అనేది జరగదు. ఒకవేళ అందులో గాలి చాలా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా అది ప్రమాదానికి దారి తీస్తుంది. ఇదిగో ఇదే విధంగా ఇలాగే సర్జరీ గనక చేశారు అంటే, ఒకవేళ తెలిసి గాని తెలియకుండా కానీ ఇందులో గనక గాలి ఉన్నట్టయితే ఎయిర్ ఎంబోలిజం తప్పకుండా జరిగి తీరుతుంది. కరెక్టేనా? ఎస్ సార్. సార్, నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. ఇది పల్మనరీ ఆర్టరీ. ఇది హార్ట్కి ఎంతో ముఖ్యమైన ఆర్టరీ. ఇదే రక్తాన్ని గుండె నుంచి బయటకు పంపిస్తోంది. దీన్ని చూడండి సార్, ఇదే డీజే డాష్ హార్ట్ స్కాన్. మామూలుగా స్కాన్ తీసినప్పుడు ఏ కలర్లో ఉండాలి అంటే అది ఎలా చెప్పాలి? గ్రే. రైట్ సార్, కానీ ఇది బ్లాక్గా ఉంది. సార్, మీరు ఇందులో బ్లాక్ కలర్ మార్కింగ్స్ చూస్తున్నారు కదా, ఇవే ఎయిర్ బబుల్స్. అందువల్లే ఆర్టరీ జామ్ అయ్యి డీజే డాష్ ప్రాణాలు కోల్పోయారు. కాని బాస్, ఇందులో ఇంత పకడ్బందీగా గాలి అతనిలోకి ఎలా వెళ్ళుంటుంది? నాకు అది అర్థం కాలేదు సార్. అందుకే నేను మిమ్మల్ని కాల్ చేసి ఇక్కడికి పిలిపించాను. ఇది అశ్రద్ధ కూడా అయి ఉండొచ్చు కదా? మీరే కదా ఇప్పుడు చెప్పారు. ఒకవేళ డాష్ ఏదైనా సర్జరీ చేసి ఉండొచ్చు, అలాగే ఇంజెక్షన్ వేసుకుని ఉండొచ్చు. సార్, నేను డాష్ని ఇప్పుడే కలిశాను సార్. నాకు వాడంతగా తెలియదు సార్. లేదు సార్, నాకు తెలిసినట్టుగా డాష్ ఎలాంటి సర్జరీ చేసుకోలేదు సార్. సార్, నేను డాష్ బాడీని చెక్ చేశాను సార్. అతను ఎలాంటి సర్జరీ చేసుకోలేదు సార్. అది ఏమైనా సరే చేసినవాడు తెలిసే చేశాడు. వాడికి బాగా తెలిసే ఎయిర్ బబుల్ని వాడి బాడీలో వదిలాడు, డాష్ యొక్క బ్లడ్ వెసల్స్లో. ఎందుకంటే అప్పుడే డీజే డాష్కి హార్ట్ అటాక్ వస్తుందని. సార్, ఇవి డీజే డాష్ వస్తువులు తన పాకెట్లో తీసుకున్నాను. ప్లీజ్ చెక్ చేయండి.
కుణాల్, సార్. లైట్స్ ఆఫ్ చేసినప్పుడు చీకటైనప్పుడు మీరెక్కడున్నారు? నేను వచ్చి సార్, నేను పైన ఉన్నాను సార్. నేను సౌండ్ చెక్ చేస్తున్నాను సార్. అక్కడ. ఎస్ సార్. సరే, మీరెక్కడున్నారు? సార్ నేను గెస్టులకి వెల్కమ్ చెప్తూ ఉన్నా. అలాగే మీతోనే ఉన్నాను కదా సార్. నాతో పాటు? అవును సార్. లేదే. సరే, వదిలేయండి. సార్ డీజే డాష్ స్టేజ్లో ఒంటరిగానే ఉన్నాడు. తర్వాత సన్నీ, నువ్వు? సార్ నేను వాళ్ళ ఎదురుగా ఉన్నాను సార్. మీలో ఎవరూ స్టేజ్ దగ్గరకు వెళ్ళలేదు, కానీ అతను చనిపోయాడు. ఇంత పెద్ద ఎయిర్ బబుల్ అతని హార్ట్లోకి ఎలా వెళ్ళింది? దయా బాస్, దయా అక్కడ ఎవరో ఒకరు ఉండాల్సిన అవసరమే లేదు. బాస్ కొన్నిసార్లు ఇంజెక్షన్ చేసే చోటు కంటే గుండెకు చేరుకోవడానికి బబుల్స్కు కొంచెం సమయం పడుతుంది. గుండెకు చేరుకున్న తర్వాత కూడా హార్ట్ అటాక్ రావడానికి కాస్త సమయం పడుతుంది. దీన్ని మేము డిలేడ్ ఎయిర్ అంబులిజం అంటాము. కానీ సార్ సమస్య ఏంటంటే డీజే డాష్ కి ఇంతవరకు ఎటువంటి సర్జరీ జరగలేదు. కానీ ఇటువంటిది ఎలా జరుగుతుంది అంటారు? అదే డాక్టర్ జయేష్, ఎయిర్ ఎంబోలిజం వల్ల ఒక డెత్ జరిగిందంటే ఇది చేసిన వ్యక్తి ఎవరో గాని అతనికి మెడికల్ సైన్స్ గురించి బాగా అవగాహన ఉంది. ఓ సరే గాని డీజే డాష్ కుటుంబంలోనో లేక ఫ్రెండ్ సర్కిల్లోనో లేదా తెలిసిన వాళ్లలో ఎవరికైనా మెడికల్ సైన్స్ గురించి తెలుసా? ఎవరైనా ఉన్నారా? నతాషా. నటాషా ఎవరు? సార్ తను వచ్చి డీజే డాష్ గర్ల్ ఫ్రెండ్ సార్. సార్ తను ఒక నర్స్ అని మాతో చెప్పింది సార్. ఎస్ సార్. డీజే డాష్ గర్ల్ ఫ్రెండ్ నతాషా, నర్స్ నతాషా. భయపడద్దు, నొప్పి అసలు ఉండదు. నొప్పి అనేదేం ఉండదు. ఏంటి, నొప్పి పోయిందిగా? మీరు మళ్ళీ ఎప్పుడొస్తారు? ఇంజెక్షన్ నెక్స్ట్ డోస్కి వస్తాను, సరేనా? ఎక్స్క్యూజ్ మీ, నర్స్ నటాషా ఇక్కడ పనిచేస్తున్నారా? అవును, మీరు? మేము సిఐడీస్. ఓ 1 minute సార్. సిస్టర్ నతాషా? ఓకే సార్. వాళ్ళు ఇప్పుడే డ్యూటీ అయిపోయి బయటకు వెళ్ళారు. వెళ్ళిపోయారా? ఆవిడ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా మీ దగ్గర? అరే ఓపెన్ అవు. ఓహో ఓపెన్ అవు త్వరగా. ఓ నో, ఏంటి త్వరగా ఓపెన్ అవ్వు. వాట్? లాక్ ఎవరు చేంజ్ చేశారు? డాష్ నాకు కంట పడని. ఇది ఎలా నేను ఓపెన్ చేయాలి? దీన్ని పెట్టుకొని ట్రై చేసి చూడండి, ఓపెన్ అవ్వటానికి ఛాన్స్ ఉందిగా. అవును, మీరే ఎవరు? మేమిద్దరం సిఐడీస్.
నేను ఏసీపీ ప్రదీమన్, ఇతను సీనియర్ ఇన్స్పెక్టర్ దయా. సిఐడినా? ఇక్కడికెందుకు వచ్చారు? మీరే మాకు సమాధానం చెప్పాలి. ఇంత తొందరగా లోపలికి వెళ్ళటానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? ఏంటి? అది నా ముఖ్యమైన వస్తువులు లోపలున్నాయి, అది తీసుకుందామని వచ్చాను. కానీ డాష్ ఎక్కడ సచ్చాడో తెలియట్లేదే. హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? ఎందుకు? ఏమైంది? కొత్తగా ఏదైనా పని చేశాడా? వాణ్ణి పట్టుకోవడానికి మీరు వచ్చారా? ఏం జరిగిందో మీకు తెలీదా? డీజే డాష్ని హత్య చేశారు. సార్, మీరేమంటున్నారు? డాష్ని చంపేశారా? అవును, అది కూడా చాలా విచిత్రంగా చంపారు. బాగా మెడికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఆ పనిని ఖచ్చితంగా చేసుండగలరు. ఎగ్జాంపుల్కి ఒక డాక్టర్ లేదంటే ఒక నర్స్ మీలాగా. నేనా? నేనెందుకు అలా చేస్తాను? నేను అతని గర్ల్ ఫ్రెండ్. మాకు తెలుసు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సార్, కానీ మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు. నేను అతన్ని చూసి చాలా సంవత్సరాలయ్యింది. అలాగా? దొంగతనంగా అతని ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించావు? ఎందుకంటే సార్, నా పాస్పోర్ట్ తన దగ్గర ఉంది, అది తీసుకుందామని వచ్చాను. ఎందుకంటే ఖతర్లో నాకు పెద్ద జాబ్ ఆఫర్ వచ్చింది. చాలా మంచిదైంది మీ దగ్గరే ఆ కీ ఉండడం వల్ల. సార్, నేను నా పాస్పోర్ట్ తీసుకుని ఖతర్కి వెళ్తాను. వెళ్ళమంటారా? ఎక్కడికి? పైకి వెళ్దామా? పదండి. సార్, ఈ డీజే డాష్ చాలా ఇదైన వాడు సార్. రండి చూపిస్తాను. ఏ రూమ్లో? ఈ రూమ్లో సార్. ఎక్కడ? చాలా బరువుగా ఉన్నాయి. సార్, ఈ లోకర్ తెరిచి చూడండి, ఇందులోనే ఉంటుంది. డిజిటల్ ఇది. దీని కోడ్ ఏంటి? కోడ్ వచ్చి 89890#. ఎస్ సార్, అదే. మై గాడ్! ఏ దయా, ఏంటే ఇది? ఇంత బంగారం, ఇంత డబ్బు, ఈ నగలు, ఈ డీజే డాష్ ఇంత పెద్ద డబ్బు గలవాడా? లేదు సార్, కొన్ని నెలల ముందే డబ్బున్నవాడయ్యాడు. కొన్ని నెలల క్రితమా? ఏదైనా లాటరీ తగిలిందా ఏంటి? లాటరీ కాదు సార్, జాక్పాట్. జాక్పాటా? అలా అంటే? తను ఒకసారి నాతో చెప్పాడు, బంగారపు గుడ్లు పెట్టే బాతు ఒకటి దొరికిందే అని. ఇక నుంచి తను కష్టపడాల్సిన అవసరమే లేదని చెప్పాడు. అలాగా? ఆ వ్యక్తి ఎవరో మాకు చెప్పమ్మా. ఆ బంగారు గుడ్డు పెట్టే బాతు. అదంతా నాకు తెలీదు సార్. ఈసారి తను చాలా దారుణంగా తయారయ్యాడు. అందుకని నేను బ్రేకప్ చేసుకున్నా. సార్, నాకు నా పాస్పోర్ట్ మాత్రం ఇవ్వండి, నేనేం చేయలేదు. సార్, ప్లీజ్ నమ్మండి. నతాషా, ఇది నీ పాస్పోర్ట్. ఈ కేస్ సాల్వ్ అయ్యేదాకా ఈ పాస్పోర్ట్ మా దగ్గరే ఉంటుంది. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, మా పర్మిషన్ లేకుండా సిటీ లిమిట్స్ కూడా నువ్వు దాటకూడదు, అర్థమైందా? ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. యా. దయా, ఏదో ఒకటి కొడుతుంది. అది ఏదో అనేది అర్థం కాలేదు. మన కంటికి మాత్రం దొరకట్లేదు. అది ఏమై ఉంటుంది? మీరు సరిగ్గా చెప్పారు సార్. ఈ పెన్ డ్రైవ్ని మనం చూడకుండా వదిలాం. పెన్ డ్రైవా? పూర్వే, తొందరగా పూర్వీ. సార్, ఇందులో అన్ని పాటలే ఉన్నాయి. పాటలా? ఇలా చూడు పూర్వి, ఎవరు పాటల్ని ఇంత జాగ్రత్తగా దాచిపెట్టరు, అర్థమైందా?
సార్ ఇది ఎవరితో జెంట్స్ గొంతులా ఉంది. ఏదో వాళ్ళు రహస్యంగా మాట్లాడుకున్నట్టుంది సార్. రహస్యంగా మాత్రమే కాదు, కోపంగా కూడా. మళ్ళీ ప్లేస్ చేయి. అమెరికాకు వెళ్ళడానికి 50 లక్షలు కావాలన్నాడు కదా, ఆ తర్వాత ఏముంది? అమెరికా వెళ్ళాలంటే 50 లక్షలు అవుతుంది. లండన్ అంటే 75 lakhs. లండన్ అని చెప్పాడు సార్ తను. 75 లక్షలు. ఓ సార్, ఇది విన్నాక నాకేమనిపిస్తుందంటే పావురాలు అమ్మే బిజినెస్లో అనిపిస్తోంది. ఓ, వాళ్ళు పావురాలు అమ్ముతున్నారన్నమాట. 50 లక్షలకు 80 లక్షలు కూడా ఉంటాయన్నమాట. ఫ్రెడీ, 50 లక్షలకి 75 లక్షలకి పావురాలు లేవు. దాన్ని పావురాలు వదలటం అని చెప్తారు. ఒక దేశాన్ని నుంచి ఒక దేశానికి మనిషిని పంపించటం, వాడికి డబ్బిచ్చి పంపిస్తారు. దాన్ని అలా చెప్తారు. సార్ ఇది ఎవరైనా సరే వాయిస్ రికార్డ్ అయ్యేది వాళ్ళకి తెలీదు. కరెక్ట్. ఈ డాషే దీన్ని రికార్డ్ చేస్తుంటాడు సార్. బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టుంటాడు. నటాషా బంగారు గుడ్డు పెట్టే బాతు గురించి చెప్పింది అది ఇదే అయి ఉంటుంది. దయా, ఇది బంగారు గుడ్డు పెట్టే బాతే గాని, కానీ ఇది మగ బాతుగా ఉంది. ఇది మొగది. దేశం వదిలి మరొక దేశానికి. సార్, ఈ కోడిని పట్టుకొని తీరాలి. కానీ ఎలా పట్టుకోగలం? ఆ రికార్డింగ్ అంత క్లియర్గా లేదు కదా సార్. అయినా పర్వాలేదు, మనం ఇంకొక రికార్డింగ్ చేద్దాం. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. మైక్ టెస్టింగ్ 1 2 3. మైక్ చెక్ మైక్ చెక్. ఇంతమంది పిచ్చోళ్ళ మధ్యలోకి మనల్ని ఎందుకురా పిలిపించారు వీళ్ళు? మైక్ టెస్టింగ్. తప్పంతా నాదే. మా నాన్న డబ్బుని ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. ఈవెంట్లో డబ్బులు వేయొద్దు అని చెప్పాడు. సక్సేనా గారు. హలో ఏసీపీ సార్. అరవింద్. ఎస్ సార్. అందరూ వచ్చేసారా? ఎస్ సార్, రెడీగా ఉంది సార్. వీళ్ళంతా డాష్ దగ్గర పని చేసిన సింగర్ సార్. కుణాల్ సార్, అంతా రెడీగా ఉందా? ఉంది సార్. సరే, ప్రారంభించండి. బయటికి పంపించేది అంత కష్టం కాదు. ఎంతో మందిని పంపించాను, అయినా అదంతా ఫ్రీగా చేయలేం. డబ్బు కావాలి, సరేనా? అమెరికా వెళ్ళాలంటే 50 లక్షలు కావాలి. లండన్ అయితే 75 lakhs. ఓకే 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 ఓకే, చాలు చాలు చాలు. ఓకే, నెక్స్ట్. నువ్వు డాన్స్ ఆడక్కర్లేదు. అక్కడేం రాసిందో చదువు. బయటికి పంపించేది అంత కష్టమైన విషయం కాదు. ఇలాగే చాలా మందిని బయటికి పంపించాను. అందులో రాసింది చదువు. బయటికి పంపించేది అంత కష్టమైన విషయం కాదు. ఇలాగే చాలా మందిని బయటికి. సరే, ఓకే ఓకే, నెక్స్ట్. బయటికి పంపడం పెద్ద విషయమేమీ కాదు. ఇప్పటికీ ఎన్నో పంపించాను, కానీ ఫ్రీగా పంపించడం కుదరని పని. అమెరికాకు 80 లక్షలు లేదు. బయటికి పంపించేది ఎవరో ఒకరు వాణ్ణి పాడొద్దని చెప్పండి అయ్యా బాబు. దాన్ని చదివి చూపించు. బయటికి పంపించేది అంత కష్టమైన పని కాదు. చాలా మందిని పంపించాం. యా, థ్యాంక్ యూ. మీరిద్దరు కూడా వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్. బయటికి పంపించడం ఏమంత పెద్ద విషయం కాదు. ఇంతవరకు చాలా మందిని పంపించాం, కానీ ఇదంతా ఫ్రీగా చేయలేం. ఓకే సార్. సరే, ఈ సన్నీ ఎక్కడ? హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్. హౌ ఆర్ యూ డూయింగ్ బ్రదర్? గుడ్ మ్యాన్. చెప్పండి సార్, ఏం రికార్డ్ చేయాలి? వేరే ఏం లేదు. ఆ బోర్డులో రాసింది అది మాత్రం చదవండి. ఓకే సార్. ఆల్ రైట్, గుడ్ టు గో. రెడీ? బయటికి పంపించేది అంత పెద్ద విషయం కాదు. ఇప్పుడు దాకా చాలా మందిని పంపించాం, అయినా ఇదంతా ఫ్రీగా చేయలేం. డబ్బు కావాలి. అమెరికాకి 50 లక్షలు, లండన్కు 75 lakhs. ఓకే సన్నీ, థ్యాంక్స్. అందరూ ఫినిష్ అయిపోయారు. కుణాల్, మిగతా ఉన్నది నువ్వే. ఒక పని చేద్దాం. కుణాల్ సార్, మనం ఇప్పుడు వరకు ఎవరెవరు వాయిస్ అయితే రికార్డ్ చేశామో అందరి వాయిసు ఆ వాయిస్తో మాకు మ్యాచ్ చేసి చూపించు. బయటికి పంపించేది అంత కష్టం కాదు. బయటికి పంపించడం ఏమంత బయటికి పంపించేది అంత కష్టం. బయటికి పంపించేది అంత కష్టం కాదు. బయటికి పంపించేది అంత కష్టం. పంపించడం ఏమంత బయటికి పంపించేది అంత కష్టం కాదు. బయటికి పంపి ఎంతో కానీ మంది. ఇదంతా ఫ్రీగా చేయడం ఏమంత. కుణాల్, సార్, మనం ఒక పని చేద్దామా?
ఆ స్పీకర్లో ఒకసారి ప్లే చేయండి. బయటికి ఇంతవరకు పంపించేది చాలా అంత మందిని కష్టం పంపించాం కాదు. కానీ ఇదంతా ఫ్రీగా చేయలేం. అయినా అదంతా ఫ్రీగా చేయలేం. ఇలాగే చాలా మందిని బయటికి చాలా మందిని పంపించాం. లండన్ అయితే 75 lakhs. కానీ ఇదంతా అయినా ఫ్రీగా అదంతా ఫ్రీగా చేయలేం. చేయలేం. బయటికి ఇలాగే పంపించేది చాలా అంత మందిని కష్టం. బయటికి బయటికి పంపించేది లండన్ అయితే అంత కష్టం 75 కాదు. lakhs. బయటికి పంపడం ఓకే కుణాల్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు బయలుదేరు. దయా, వీళ్లల్లో ఎవరూ లేరు. హంతకుడు వీళ్లలో ఎవరు కాకపోతే అప్పుడు సార్ దయా, ఒక పని చేద్దామా? మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిద్దాం. ఇలా చూడు సరంగే, ఈ డాష్కి ఎవరూ సర్జరీ చేయలేదు, ఎవరూ ఇంజెక్షన్ కూడా వేయలేదు. అయినా గాని ఆ ఎయిర్ బబులు వాడి హార్ట్లోకి ఎలా వెళ్ళిందో అది నువ్వు చెప్పగలవా? ఒకటి అతనికి ఏదైనా ఒక సంఘటన జరుగుండాలి, లేదంటే డాష్కి ఏదైనా ఒక ప్రమాదం జరుగుండాలి. దాని కారణంగానే తన హార్ట్కి వెళ్ళి ఎయిర్ బబుల్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి. సార్, స్క్యూబా డైవింగ్ ఇంకా బాంబ్ బ్లాస్టింగ్లో కూడా ఎయిర్ ఎంబోలిజం జరుగుతుంది. అవును, అందుకు అవకాశం ఉంది డాక్టర్. కానీ బాస్, డాష్ విషయంలో అలా జరగలేదు సార్. నిన్న రాత్రి అన్ని వీడియోలో చూసేశాము. దాని తర్వాత వాడు మళ్ళీ డ్రెస్ మార్చుకుని స్టేజ్కి వచ్చాడు, అంతేగా? ఓకే సార్, ఇది చూడండి, కాన్సర్ట్ యొక్క రియల్ ఫుటేజ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పోయిన సంవత్సరం గురించి మర్చిపోయి మనం ఇదే. ఇప్పుడు ఈ చోటే ఈ లైట్స్ అని ఆగిన తర్వాత, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఏదో సమస్య జరిగింది. ఈ చీకట్లో రహస్యం మాత్రం మనకి తెలిసిందంటే సార్ ఈ వీడియో మొత్తం వేరే వేరే యాంగిల్స్లో చూసేశాము. అలాంటిదేమీ లేదు సార్. కానీ సార్, అందరూ ఒకటే గోల చేస్తున్నారు, మ్యూజిక్ పెట్టండి, మ్యూజిక్ పెట్టండి అని. ఈ డీజే డాష్ అప్పుడు ఏం చేస్తున్నట్టు? తర్వాత పాటకు క్యూ చేస్తున్నాడేమో. అసలు ఈ క్యూ అంటే ఏమిటి? మనము తర్వాత ఏ పాటను ప్లే చేయాలని రెడీ చేస్తుంటారు కదా సార్, దాన్ని క్యూ అంటారు. అయితే డీజే డాష్ వాయించే పాటని క్యూలోనే కదా పెట్టుంటారు. సార్, నేను హెడ్ ఫోన్ని తీసేస్తాను, అప్పుడే మీరు పూర్తిగా వింటారు. సరే, కానీ కునాల్, వాల్యూమ్ మాత్రం బాగా లోగా ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఏమైంది? వైర్లో ఏమైనా సమస్య? లేదు సార్, ఈ ఫైల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే దీన్ని పెన్ డ్రైవ్లో ఫీడ్ చేశారు. కానీ సార్, నేను అలాగే డాష్ సౌండ్ ట్రాక్ చెక్ చేసినప్పుడు అందులో ఈ ఆడియో లేదు. నాకెందుకో ఇది ఆ పెన్ డ్రైవ్ కాదనిపిస్తుంది. ఈ పెన్ డ్రైవ్ అది కాదా? అదేంటంటే సార్, ఆ పెన్ డ్రైవ్లో మొత్తం 12 పాటలున్నాయి, ఇందులో ఒక ఆడియోనే ఉంది. అయితే ఎవరో కావాలని పెన్ డ్రైవ్ని మార్చారన్నమాట. కావచ్చు సార్, నేను చెక్ చేస్తాను. ఇలా చూడండి సార్, ఇది మామూలు సౌండ్ కాదు సార్, చాలా హై ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్ సార్, 200 డెసిబెల్. ఈ సౌండ్ని అల్ట్రాసౌండ్ అని కూడా చెప్తుంటాము. అల్ట్రాసోనిక్ సౌండ్ 200 డెసిబెల్ అంటే అర్థం మనిషి వినగలిగినంత దానికంటే చాలా హై ఫ్రీక్వెన్సీ అన్నమాట సార్. అరే బాస్, 150 సౌండ్ ఉంటేనే ఆ సౌండ్కే మనుషుల చెవుల నుంచి రక్తం కారుతుంది సార్. ఇప్పుడేమో 200 డెసిబెల్ సౌండ్. ఇప్పుడు ఎయిర్ అంబులిజానికి కారణం ఇదే సార్. ఈ వెపన్ కారణంగానే డాష్ మరణించడం జరిగింది సార్. అదెలాగా? బాస్, అల్ట్రాసానిక్ సౌండ్. అదేంటంటే ఈ శబ్దం కారణంగానే ఎయిర్ బబుల్ కూడా ఫామ్ అయిపోయింది. ఆ ఎయిర్ బబుల్ డైరెక్ట్ గా డాష్ కు సంబంధించిన హార్ట్ కు నేరుగా వెళ్లి చేరుకుంది సార్. అందుకనే తను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు సార్. కానీ సోలంకి సార్,
ఇప్పుడు మనందరం కూడా ఆ సౌండ్ విన్నాం కదా, మన హృదయంలో కూడా బబుల్ ఫామ్ అయి ఉంటుందంటారా? నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అరే నీకేం కాదు, ధైర్యంగా ఉండమంటున్నాగా. ఇలా చూడండి, మనమందరం ఇప్పుడు ఆ సౌండ్ని వినే ఉంటాం. ఓకే, ఇది మన హెడ్ ఫోన్స్లో వినలేదు, స్పీకర్స్లో విన్నాం. కానీ డీజే డాష్ ఇదే సౌండ్ని తన స్పెషల్ హెడ్ ఫోన్స్లో విన్నాడు. అందుకని బాస్, సిటీ స్కాన్లో ఆ ఎయిర్ బబుల్స్ అన్ని హార్ట్కు రైట్ సైడ్లోనే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇంజెక్ట్ చేసినట్టయితే అవి లెఫ్ట్ సైడ్లో ఉండేవి, రైట్ సైడ్లో కాదు. అన్నట్టు ఓ విషయం సార్, ఈ పార్టీలో చాలా మంది వచ్చారు కదా, అందులో ఎవరో మనకెలా తెలుస్తుంది? ఈ పెన్ డ్రైవ్ మార్చిన వ్యక్తి ఎవరని ఎలా తెలుస్తుంది? దీన్ని చేసిందెవరై ఉంటారో, ఈ హైటెక్ ప్లాన్ వేసిందెవరో. రితు, ఈ పెన్ డ్రైవ్ని కాస్త చెక్ చేసి చెప్పు, ఇందులో ఫైల్స్ ఏమైనా డిలీట్ చేశారా అని. ఒకవేళ డిలీట్ చేస్తున్నా కూడా మళ్ళీ వాటిని రికవర్ చేయగలమా? టైం పడుతుంది కానీ దొరుకుతుంది. సార్, అన్ని ఫైల్స్ తిరిగి దొరికాయి. ఇది మిరాకిలే సార్. పెన్ డ్రైవ్లో ఇన్ని ఫైల్స్ ఉన్నాయా? రితు, ఒక్క నిమిషం. ఆ ఆఖరి ఫోల్డర్ని ఓపెన్ చేయి కొంచెం. అందులో చూడు. ఓకే సార్. అంతే, శబాష్. ఎక్కడున్నావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? హాయ్ బేబీ. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎందుకింత కోపంగా ఉన్నావు? మన ప్లాన్ సక్సెస్ అయినందుకు నువ్వు సంతోషపడాలి కదా. చియర్స్. మా ప్లాన్ కూడా. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఎక్కడికి పారిపోతున్నా? నీ ప్లాన్ ఇంత సక్సెస్ఫుల్గా ఉంది, దాన్ని సెలబ్రేట్ చేయవా? సార్, మమ్మల్ని ఎందుకు సార్ మీరు అరెస్ట్ చేశారు? మేము ఫ్రెండ్స్ కదా, మీట్ చేయకూడదా? ఫ్రెండ్సా? ఎంత మంచి ఫ్రెండ్స్! మీరిద్దరు ఫ్రెండ్స్ అని ఎవరు చెప్పారు? మీరు ఉత్తి ఫ్రెండ్స్ మాత్రం కాదు, పార్ట్నర్స్ కూడా. తప్పు చేయటంలో పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. ఇలా చూడండి, మీ ఫ్రెండ్షిప్, పార్ట్నర్షిప్. క్రైమా? ఏం చెప్పబోతున్నారు? పిక్చర్స్ తీసుకుంటేనే క్రైమ్ అవుతుందా? లేదు లేదు, ఒకరికి ఫేక్ గర్ల్ ఫ్రెండ్గా ఉండి వాళ్ళని చంపడానికి ప్రయత్నించడం అదే క్రైమ్. అదే నువ్వు చేసింది. చాలా తెలివిగా వెపన్గా దేన్ని యూజ్ చేశారు? గాలిని ఉపయోగించి హార్ట్ అటాక్ రప్పించారు. సూపర్ కదా. అదేంటంటే డీజే డాష్కి మీ ఇద్దరి ఇల్లీగల్ బిజినెస్ గురించి తెలిసొచ్చింది కదా. నేను వేరేం చేయాలి? వాడు రోజు నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగేవాడు. అయితే తనని చంపేస్తావా? నేను వాడిని ద్వేషించాను, అందుకే నతాషాని వాడి గర్ల్ ఫ్రెండ్గా పంపించాను. ఏ ఆడియో పెట్టుకుని నన్ను బెదిరించాడు, ఆ ఆడియో దొరికితే బాగుంటుందని అనుకున్నాను. అందుకే తనని చంపడానికి ప్రయత్నించావు నువ్వు నతాషా సహాయంతో. నతాషా ఒక నర్సు కాబట్టి తనకి మెడికల్ సైన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసు.
అయినా మీకెలా ఈ విషయం తెలిసింది? మాకు ఈ విషయం ఎలా తెలిసిందంటావా? నీ యొక్క ఈ పెన్ డ్రైవ్ ద్వారానే. ఈ పాత పెన్ డ్రైవే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు పెన్ డ్రైవ్ని అయితే మార్చేశావు, కానీ అది మళ్ళీ తీసుకోవడం మర్చిపోయావు. స్టూడియోలో రికార్డింగ్ చేసేటప్పుడు నువ్వు చాలా విచిత్రంగా నీ వాయిస్ను మార్చి రికార్డ్ చేశావు. మేము కనిపెట్టలేమని అనుకున్నావు. మీరు జైలు ఊసలు లెక్క పెట్టుకుంటా మీ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చెయ్యండి, మీ పార్ట్నర్షిప్ని కూడా. అంతలోపు కోర్టు ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. మీ ఇద్దరికి కఠినమైన శిక్ష పడుతుంది.